ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ యొక్క వార పాడ్కాస్ట్లోనికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రభు జ్ఞానం చేత గతించిన వారమంతా ఆయన రెక్కల చాటున కాపాడబడినారని దృఢముగా నమ్ముచూ ఉన్నాం. ఈ వారము ప్రభు తన కృపను మీకు విస్తరింపచేయును గాక. దేని వాక్యంలో నుండి మనం ఒక మాటను ధ్యానిస్తాం. దేని వాక్యం ఒక మాటను తెలియజేస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని 1 తిమోతి 6లో ఎంతో స్పష్టంగా ఆ మాటను ఆ దైవజనుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 6:6లో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది, గొప్ప లాభ సాధనము. యోబు యొక్క సహోదరులు, స్నేహితులు ఎలీఫాజు ఏదైతే ప్రశ్నిస్తున్నాడు, యోబు గ్రంథం 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అనేకసార్లు మన మనసాక్షి కూడా మనతో ఈ మాటను మాట్లాడుతూ ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీవు చూపిస్తున్న భక్తి నీ పక్షాన దేవుని యొక్క ప్రేమను, నిరాటంకముగా తన సహాయమును నీ పక్షాన వెల్లడిపరచలేకపోతుందా? అనేక సార్లు ఈ యొక్క ప్రశ్నకు మనము జవాబు ఇవ్వలేని వారంగా ఉంటాం. మన మనసాక్షి ఎంతో నెమ్మదిగా మెల్లనైన స్వరంతో మన యొక్క తప్పదాన్ని జ్ఞాపకం చేస్తుంటాం. మన యొక్క ప్రార్థనలోని అజాగ్రత్త, మన యొక్క సొంత పనులలోని మనము నిమగ్నమైన మన యొక్క జీవన విధానాన్ని మనకు గుర్తు చేస్తుంటుంది. అనేకసార్లు మన మనసాక్షి మనతో ఈ ప్రశ్న ప్రశ్నిస్తూ ఉంటుంది. మనకు కలిగే సమస్యలలో మనము చూపించిన భక్తి మనకు ఎందుకు లాభసాధనం కాలేదు? మనం చూపించిన భక్తి మనకు ఎందుకు ధైర్యంగా మారలేదు అని మనము మన మనసాక్షి ద్వారా ప్రశ్నించబడుతూ ఉంటాం. కానీ సహోదరుడా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. సంతుష్టి సహితమైన దైవభక్తి ఒక విశ్వాస జీవితంలో సంతుష్టిగా ఉండటము తాను నేర్చుకుని దైవభక్తిని ఆచరించగలిగితే అది అతనికి బహులాభ సాధకమవుతుంది, గొప్ప లాభ సాధనము. ఒక విశ్వాస జీవితంలో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలంటే మొట్టమొదటిగా సంతుష్టిగా ఉండడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం ఇచ్చినాడు. దానికి అర్థమేంటి అంటే సంతృష్టి కలిగిన ఒక తృప్తి కలిగిన ఒక మంచి మనసును దాన్ని కలుగజేస్తున్నాడు. నెమ్మది కలిగిన మనసును, మన ప్రాణమును ఆయన తెప్పరలు చేయటం ద్వారా మనకు ఆ యొక్క అనుభవం మన జీవితానికి వచ్చింది. కానీ అనేక సార్లు ఇలాంటి అనుభవాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము? చాలా ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. అనేక సార్లు ఈ యొక్క విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. సంతుష్టి సహితమైన గొప్ప దైవభక్తి గొప్ప లాభ సాధకం. మనము సంతుష్టిగా ఉండకుండా ప్రభు సన్నిధికి వచ్చి ప్రతి విషయంలో మనం ఆయనను ప్రశ్నించే వారంగా ఉన్నట్లయితే ఆ భక్తి ఏమాత్రం కూడా లాభసాధనం కాదు. యోబు గ్రంథంలో 13:15 ఏ రీతిగా రాయబడుతుంది? యోబు గ్రంథం 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టినాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎలాంటి ధైర్యాన్ని పుట్టిస్తుందంటే ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. అలాంటి ధైర్యం కలిగిన సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు అవసరం ఉంది. వ్యక్తిగత జీవితంలో నీవు దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన న్యాయమని రుజువుపరచగలవా? వాదించడం వేరు, రుజువుపరచడం వేరు. అనేక సార్లు మనం వాదించి మనకు ప్రభు అనుగ్రహించిన జత పని వారు, లేకపోతే జీవన కృపావరంలో మనల్ని ఎవరితో ప్రభు జతపరిచినారో వాడితో వాదిస్తూ ఉంటాం. వాదించి గెలవడానికి ప్రయత్నం చేస్తాం, అలుగుతాము, నెపముగా మొండిగా పట్టుబట్టిన వారంగా ఉంటాము. కానీ దాని ద్వారా రుజువుమవుతుంది, ఏం రుజువు అవ్వదు. ఎవరి మనసులో వారికి ఒక అనుమానము, వారంటూ నీ విషయంలో ఉన్న అభిప్రాయము ఆ రీతిగానే చెక్కు చెదరకుంటుంటుంది. రుజువుపరిచినావు అనుకో,
నీ మీద ఏదైనా తప్పు అభిప్రాయం ఉంటే అది చెక్కు చెదిరిపోయి నీ విషయంలో మంచి అభిప్రాయాలు కలగడము రుజువు చేయడానికి సూచనగా ఉంది. ఇక్కడ యోబంతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇలాంటి సంతుష్టి సహితమైన దైవభక్తి నీకు లాభసాధకం. విశ్వాసి తన సృష్టికర్తతో తన వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యాన్ని మర్చిపోయి సంతుష్టి లేని వాడుగా మారిపోతున్నాడు. నీ యొక్క సంతుష్టి గల జీవితాన్ని నువ్వు ఎట్లా సాధించుకోగలవు అంటే, నీ సృష్టికర్తతో నీకు సంపూర్ణమైన సంబంధ బాంధవ్యం, వ్యక్తిగతమైన బాంధవ్యం నీ జీవితంలో ఏర్పడితే అప్పుడు నీలో సంతృష్టికరమైన దైవభక్తి వస్తుంది. యు విల్ బి కాంటెంట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇలాంటి మంచి దైవభక్తి వల్ల ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము నీకు లాభసాధకంగా ఉంటుంది. అనేకసార్లు ఈ యొక్క శ్రేష్టమైన సత్యాన్ని మర్చిపోయి మనము ఎంతో శరీర విషయంలో ఆస్పాదము కలిగిన వారమే ఉండి మనం మన భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభు ఇలాంటి వాటిని మన దృష్టికి తీసుకొని వస్తూ ఒక ప్రశ్న ఎలీఫాజు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? సోదరుడా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నేను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచగలను అనే ధైర్యాన్ని నీ భక్తి నీలో ఆ ధైర్యాన్ని పుట్టిస్తుందా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలా? ఎంత చక్కటి ప్రశ్న. ఒక విశ్వాస జీవితంలో తన యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు కారణం అవుతుంది. సత్యం అది. యథార్థవంతులు దేవుని చూచేవారుగా ఉంటే వారి నిరీక్షణకు ఆధారం వారి ప్రవర్తనే కదా. యథార్థవంతులు దేవుని చూచుదురు అని దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో తాను మాట్లాడినప్పుడు, నీ జీవితంలో యథార్థ ప్రవర్తన కలిగితే నీ నిరీక్షణ ఏంటి? దేవుని చూచెదవు అని కదా. నిదానించి చూచెదవు, ఆయనను ప్రత్యేకంగా చూచెదవు, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించినప్పుడు చూచెదవు. ఈ అనుభవం నీలోకి రాగలుగుతుందా? సంతుష్టికరమైన అయిన భక్తి గొప్ప లాభసాధకం. ఈ యొక్క భక్తి మనకు యథార్థ ప్రవర్తన ద్వారా దేవునిని చూచే అనుభవం, దేవునిని తెలుసుకునే అనుభవంలోనికి తీసుకొస్తుంది. అది మన ధైర్యమై ఉండాలి. సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో నీవు సమస్యను ఎక్కువగా చూస్తున్నావా? లేకపోతే యథార్థ ప్రవర్తన ద్వారా దేవుని ఎక్కువ చూడగలుగుతున్నా? దేవుని చూసిన వాని ఎదుట ఏ సమస్య నిలబడదు. మోషే పర్వతం నెక్కి దిగి వచ్చినప్పుడు తన ముఖము దేవుని యొక్క వర్చస్సు కలిగి ఉన్నప్పుడు క్రిందున్న వారంతా కూడా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నప్పుడు వారికి దైవిక శక్తి మోషేలో కనబడుతూ వచ్చి భయపడుతూ వచ్చినారు. చాలా ప్రాముఖ్యం. 1 సమూయేలు 14:15లో నీ యొక్క దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి దండులోను పొలములోను జనులందరిలోను నిజమైన దైవాన్ని పుట్టించేదిగా ఉంటుంది. అలాంటి గొప్ప ధైర్యాన్ని పుట్టించే జీవితం నువ్వు జీవించగలుగుతున్నావా? ఈరోజు నీ యొక్క వ్యక్తిగత సవాళ్ళలో నీవు దేవుని ముఖమును చూడలేని వాడవేయండి, దేవుని ముఖమును చూడలేని వాడవుగా ఉండి నీవు నీ భక్తి నీకు ధైర్యం పట్టించట్లేదని ఏ రీతిగా మాట్లాడుకుంటున్నావు? ఈ ప్రవేశకృష్ణుడు విశ్వాసం ఉంచడం ద్వారా, యథార్థమైన ప్రార్థనలు చేస్తున్న ద్వారా నాకేమి ఆనందం ఉందని అనుకుంటున్నావు? నీ యథార్థ ప్రవర్తన దేవుని చూపించగలగదు కదా. నీ యథార్థ ప్రవర్తన దేవుని చూపించేంత సామర్థ్యంలోనికి నిన్ను తీసుకొస్తుంది కదా. ప్రవేశకృష్ణ చెప్పిన మాటల ప్రకారం అదే ఫార్ములా నేను నెరవేర్చబడుతుంది. యథార్థవంతులు దేవుని చూచును. మరి అలాంటి అనుభవంలో నీ యొక్క జీవితంలో నీవు రాలేకపోవడం కదా కారణం ఏంటి? నిజంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుతున్నదా? అనేక సార్లు మన భక్తి విషయంలో మనము సంతుష్టి సహితమైన భక్తిని ఆచరించలేకపోతున్నాం. ఇదే సమస్య. సోదరుడా, సోదరి, నీ సమస్య ఏదైనప్పటికీ మొదటగా యథార్థవంతుడవై ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ముఖంను చూచి వెతికేవాడవుగా ఉంటే, సంతుష్టి సహితమైన దైవభక్తిని నువ్వు సాధన చేసిన వాడవుగా ఉంటే నీ సమస్యకు పరిష్కారాన్ని
మీరు చూడగలుగుతావు. చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఈ యొక్క అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలి. సామెతలు 14:26 ఒక మాట రాస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. నీ దైవభక్తి నీకు ధైర్యం పుట్టించునా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. గొప్ప ధైర్యము గొప్ప లాభసాధకం, బహుధైర్యము గొప్ప లాభసాధకం. అది నీకు డైరెక్ట్గా నేరుగా లాభాన్ని తీసుకొని వచ్చేది కాదు. ఏమాత్రం కూడా దానిలో నీకు ఆలస్యం కనబడదు. ఆశీర్వాదంలో ధైర్యం కలుగుట విషయంలో, ధైర్యము నీ ముందుట గొలియాతుని నిలబెట్టిన ధైర్యము సునాయాసంగా గొలియాతుని జయించగలదు. ఆ ధైర్యము సింహం వచ్చినా చీల్చగలదు. ఆ ధైర్యం ఎలుగుబంటి వచ్చినా చీల్చగలదు. ఆ ధైర్యము ఎలాంటి జలబలలో బలి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా, అగ్నిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఆ ధైర్యం నిన్ను కాపాడగలుగుతుంది. కానీ ఈరోజు నీ భక్తి నీకు లాభసాధకం ఉందా? నీ భక్తి నీకు దైవ భయమును, ఆ యొక్క ధైర్యాన్ని పుట్టించగలుగుతుందా? చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని ప్రశ్నించటం అని, నీ చుట్టూ వారిని ప్రశ్నించటం అని, నీ దైవభక్తిలో ఉండే శక్తిని అనగా సంతృష్టి సహితమైన దైవభక్తి ద్వారా నీకు గొప్ప లాభము, బహు ధైర్యము నీవు పొందగలుగుతావు. ఈ ధైర్యము, లాభము నీ జీవితంలో ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడవే. ఆయనను కృపను బట్టి, ఆయన ఒక కృపను బట్టి నువ్వు ఇట్టి ఐశ్వర్యం గలవాడు ఉంటావు. ఆయన కృపామహిమ ఐశ్వర్యంలో నీకు దొరికే 2 అద్భుతమైన దీవెనలు ఏమంటే బహుధైర్యము, గొప్ప లాభ సాధన. ఇట్టి గొప్ప ధైర్యము, లాభము కేవలము సంతృష్టి సహితమైన భయభక్తులు కలిగి ఉండటం వలన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయనందు భయభక్తులు నిలుపుట ద్వారా నీవు ఈ యొక్క అద్భుతమైన కృపా మహిమైశ్వర్యాన్ని అనగా గొప్ప ధైర్యమును, బహుధైర్యమును, గొప్ప లాభ సాధనమును నువ్వు నీ జీవితంలో అనుభవిస్తావు. అనగా యోసేపుకు యెహోవా తోడైనగా ఆయన ఇంటిలోనూ పొలంలోనూ వర్ధిల్లినట్టుగా నీకు కూడా యెహోవా హస్తము లాభ సాధనకు కారణమవుతుంటుంది. కారణము నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించింది. ధైర్యం కలిగిన వానికి తాను ఏమి చేయాలనుకుంటాడో, ఎందుకొరకు చేయాలనుకుంటాడో దానిని గూర్చిన నిజమైన గ్రహింపు ఉంటుంది. ఆ ధైర్యం కలిగిన వారు సంపూర్ణమైన రీతిలో లాభమును పొందగలుగుతాడు. విశ్వాసం ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కనుక అట్టి ధైర్యము నీ జీవితంలో కావాలంటే సంతృష్టి సహితమైన దైవభక్తి నీవు ఆచరించాల్సిన వాడవి అన్నావు. యోబు గ్రంథం 17:15 వచనంలో ఒక మాట ఉంది, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును. చూడండి, బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా. బుద్ధిహీనుని బట్టి ధైర్యం కలగదు. అంతేకాకుండా అనేకుల మీద ఆధారపడిన వాడికి ఎలాంటి ధైర్యం కలగదు. బుద్ధిహీనుని చేతిలో అంటే అర్థం ఏంటి? ఇతరుల మీద నువ్వు ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగని వారి మీద నీ ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే, స్నేహితులైనా వారెంత చక్కటి స్నేహితులు కావచ్చు, కానీ వారి దేవుని దృష్టిలో బుద్ధిహీనులు. ఎందుకు? జ్ఞానమును వెదకలేదు, సంపాదించుకోలేదు ప్రభువైన యేసుక్రీస్తు అనే జ్ఞానమును. కనుక వారి చేతిలో ఏదైనా నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. సంపాదించుటకు సొమ్ముండనేలా నీ యొక్క సబ్స్టెన్స్, ఆ యొక్క చిన్న కుమారుడు తన కలిగి ఉన్నదంతా తీసుకొని పోయి అను పాడు చేసింది. నీవు కూడా బుద్ధిహీనుల చేతిలో నీకు దేవుడిచ్చినంత తీసుకుపోయి సమయాన్ని, ప్రేమను, భావోద్వేగాన్ని, నమ్మకమును, అనుకూలతను ఆశ్రయముగా వారిని మార్చుకొని అప్పగిస్తావు అంటే, నీ సొమ్ము, ఈ యొక్క నమ్మకం అనే సొమ్ము వారి చేతిలో ఉండటం వల్ల నీకేమి లాభము? దైవభక్తి మాత్రమే లాభసాధకము.
ఇటువారి చేతిలో నీ యొక్క నమ్మకాన్ని, ప్రేమను పెడితే ఏం లాభము? అనేకసార్లు ఆఫీస్లో ఉన్న వాళ్ళని చాలా నమ్మిస్తాం. అనేకసార్లు ఇంటి పక్కనున్న ఆ యొక్క పొరుగు వారిని ఎక్కువగా నమ్ముతాం. అనేకసార్లు మన బలహీనతకు ఏదో పరిష్కారం చెప్పే కొంతమంది మనుషులు దొరికితే వారిని ఎక్కువ నమ్ముతాం. దైవభక్తిని విడిచిపెడుతున్నాం. దైవభక్తిలో యెహోవా యందే నమ్మకం ఉంటుంది. యెహోవా యందే భయభక్తులు ఉంటాయి. యెహోవానే ఆశ్రయిస్తాము. కొండల తట్టు ఆపత్కాలం ముందు ఆయన వైపే చూసేవారంగా ఉంటాం. మనుషుల వైపు చూడం. ఏ సంతృష్టి సహితమైన దేవుడిని చూచి దేవుని వద్ద సహాయాన్ని వెతుకునే మనసుకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. బుద్ధి అనే చేతిలో నీ సొమ్మంతా పెట్టేస్తే, నీ పిల్లల సొమ్ము వాళ్ళ చేతిలో పెడతావు. వారి యొక్క జీవిత రహస్యాలను వారి చేతిలో పెడతావు. అది సొమ్ము వారికి. దాన్ని అమ్ముకుంటారు, ఇతరులకు అప్పచెప్తారు. చాలా మంది సంఘాలలో ఇతరుల పిల్లల గురించి, ఇతరుల జీవితాల గురించి వారు ఎక్కడుంటున్నారో, వారు ఎలా బతుకుతున్నారో, వారి స్నేహితులు ఎవరో, వారి ప్రవర్తన ఏంటో ఇవన్నీ తెలుసుకొని దానిని సొమ్ముగా ఇతరులకు, దానిని వారికి లాభం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటాడు. భక్తిహీనుల జ్ఞానం అదే. నీకేమి లాభం లేదు, నీవే నష్టపోతావు. కనుక నేను ఆచరించే భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? భక్తి గల దానవై, భక్తి గలవాడవైతే బుద్ధిహీనుల చేతులలో పడకుండా నువ్వు కాపాడుకుంటావు. ఆ జ్ఞానం అవసరం. భక్తిహీనుల పని నీ సొమ్మును ఎత్తుకొని పోవడమే. ఈరోజు ప్రభు చెప్తూ వచ్చినాడు, దుష్టులు కూర్చున్న మార్గంలో కూర్చోవడమే ఉండకూడదంటే నీ సొమ్ము వాళ్ళ చేతులు ఎట్లా పెట్టేస్తావు? నీ భక్తిలో వారి దగ్గర కూర్చుంటూ కూడకుండా ఉండాల్సిన నీవు వారి చేతిలో నీ సొమ్మును పెట్టే అనుభవం ఉంది. కనుకనే నువ్వు నష్టపోతున్నావు. సోదరా, సోదరి, నీ భక్తి నీకు ప్రయోజనకరమైందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించగలదా? నీ యథార్థ ప్రవర్తన నీకు లాభసాధకంగా, ధైర్యాన్ని పుట్టించేదిగా, నిరీక్షణకు ఆధారం అవుతుందా? ఈరోజు చాలా మంది విశ్వాసులు యథార్థంగా ప్రవర్తిస్తున్నారు, కానీ భక్తిహీనుల చేతుల్లో వారి సొమ్ము వెళ్ళిపోతుంది. ఇది వారికి ఆధారంగా మారుతుందా? నీకు భక్తి ఉంది, కానీ దానివల్ల నీకు బహుధైర్యం కలగడం లేదు. యథార్థ ప్రవర్తన ఉంది, కానీ నీకు అది ఆధారంగా మారడం లేదు. ఎంత గొప్ప నష్టం! ఇక్కడే సంతుష్టి సహితమైన దైవభక్తిని నేర్చుకోవాలి. అది దేవుని యేసుక్రీస్తునందు నుండి ఆ జ్ఞానం వల్ల వస్తుంది. అందుకే గతించిన వారు చూసినట్టుగా 2 పేతురు 1:2-3 క్రీస్తునందున్న జ్ఞానం వలన దైవశక్తి జీవనమును, అంతేకాకుండా భక్తిని శక్తి దయచేయగలదు, లాభము దయచేయగలదు. అందుకే నీ భక్తి యేసుక్రీస్తును బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఉండాలి, కానీ అనుభవాలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రేమించాలి కదా అని నీ గ్రహింపును బట్టి కాదు. కానీ దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును ఆధారం చేసుకొని నీ యొక్క భక్తి కనుకుంటే సంతుష్టి సహితమైన భక్తి నీ జీవితంలో ఉందని అర్థం. అనేక సార్లు ఈ గ్రహింపు లేని వారమై ఎంత నష్టపోతున్నామో, కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు విశ్వాసులు. వారికి కలిగిన నష్టాన్ని ఎవరికి చెప్పుకోలేరు, ఏ రీతిగా తప్పించుకోవాలో గ్రహించలేరు. అయినా మేము చూపించిన ఇంతకాలపు భక్తి మాకెందుకు లాభంగా లేదు, మాకెందుకు దీవెనకరంగా మారలేదని దుఃఖపడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు నీ మనసును దైవభక్తికి, సంతుష్టి సహితమైన దైవభక్తిని ఆచరించుటకు నడుము కట్టు. 1 పేతురు 1:13 ఇట్లుంది, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నిరీక్షణ కలిగి ఉంటే సంతుష్టి సహితమైన దైవభక్తిని ఆచరించడం చాలా సునాయాసం. అయితే నీ మనసును నిబ్బరమైన బుద్ధి గలవాడి నడుము కట్టుకో. ఎందుకు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు కృప దొరుకును అన్న సంపూర్ణ నిరీక్షణ నీలో కార్యసాధకం అవ్వాలి. ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో ఏ సమస్య కొరకైతే అడుగుతున్నావో, ఆయన ప్రత్యక్షత దేవుని వాక్యం ద్వారా దొరుకుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా దొరుకుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడో మేఘాల మీద వస్తాడు, అప్పుడు దొరుకుతుందని అనుకోకు.
నువ్వు నడుము కట్టుకో, నీకైనా ప్రత్యక్షతనిస్తాడు. ఆయన అప్పగించిన వాటిని నీవు సరైన దైవభక్తిని ఆచరించడం విషయంలో నడుము కట్టుకో, నీ మనసును త్రిప్పుకో, బుద్ధి గలవాడవై దీనినే ఆచరించుటకు తీర్మానించుకో. ప్రభు సంపూర్ణ నిరీక్షణ నీకు కలుగు చేస్తాడు. ఆయన కృప నీకు తోడుగా వస్తాడు. అప్పుడు అది నీకు లాభసాధకంగా మారుతుంది. ఏ విషయమైనా, ఎంత సామాన్యమైన విషయమైనా. పొలము లాభంగా మారిపోతుంది, జనమును నీకు లాభంగా మారిపోతారు. వారిని ఆశీర్వదిస్తారు, నువ్వు వారికి ఆశీర్వాద కారణంగా మారిపోతావు. గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ మేనర్. ఈ అద్భుతమైన కార్యము నీ జీవితాన్ని అనుభవించాలంటే ప్రభు సన్నిధికి రా. సంతుష్టి సహితమైన దైవభక్తి మీద నీ మనస్సును నడుము కట్టుకో. దానిని ఆచరించుటకే నడుము కట్టుకో. నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ఇష్టము చొప్పున నడవాలని ప్రయత్నం చేస్తే అది నీకు ఏమాత్రం కూడా లాభసాధకము కాదు. కనుక నీవు జ్ఞాపకం చేసుకో, ఈ యొక్క జీవిత యాత్రలో దేవుడు మనుషులను గణపరచడు, మనుషులను ఆయన హెచ్చించడు, కానీ దైవభక్తి కలిగిన వారిని, ఆ భక్తిని బట్టి వారిని గొప్ప చేయవాడుగా ఉన్నాడు. జీసస్ ఈజ్ నాట్ అ రెస్పెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ పర్సన్. ఆయన మనం ఆచరించే జీవన విధానాన్ని బట్టి మనల్ని హెచ్చించేవాడు కాదు. నేను యేసుని నమ్ముకున్నాను కదా, నా పేరు ఫలానా కదా, క్రైస్తవ పేరు కదా, నేను సంఘానికి ఇంత డబ్బు ఇస్తున్నాను కదా, లేకపోతే సంఘానికి ఇలా ఉపయోగపడుతున్నాను కదా, లేకపోతే నేను ప్రార్థన బాగా చేస్తున్నాను కదా అనుకుంటే, హీ విల్ నాట్ రెస్పెక్ట్ ద పర్సన్, హీ విల్ రెస్పెక్ట్ ది కైండ్ ఆఫ్ అటిట్యూడ్ యూ హ్యావ్. నీవు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావు దానిని బట్టే సంతుష్టి సహితమైన దైవభక్తి నిన్ను గూర్చిన వివరణగా ఉండాలి. నీ గురించి ఎవరైనా పరలోకమందు మాట్లాడుతుంటే ఈ వ్యక్తి సంతుష్టి సహితమైన దైవభక్తిని ఆచరించేవాడు అని నిన్ను గూర్చి చెప్పగలిగితే ఎంత లాభము, ఎంత దీవెన. కనుక సహోదర సహోదరి, నీ భక్తి నీకు ప్రయోజనకరంగా ఉందా? దేవుని వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, గొప్ప లాభ సాధనము, గొప్ప ధైర్యం. ఈ విషయంలో నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. భర్త మీద కోపపడిన నీ బలహీనతను బట్టి ఆయనే నాకు దిక్కు అనుకొని ఆయన మీద అరవడం వలన, భార్య మీద కోపగించుకోవడం వలన, ఇంకొకరి దగ్గర నా కోపాలు చెప్పుకోవాలి, నా దుఃఖం చెప్పుకోవాలని వీరి మీద అరవడం కంటే, మీ సమాధానం కుటుంబంలో మీరు పోగొట్టుకోవడం కంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క దైవభక్తి విషయంలో సంతుష్టి సహితమైన దైవభక్తియా లేదా అని పరీక్షించుకొని గొప్ప లాభ సాధనము, గొప్ప ధైర్యమును, దేవుని కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణను పొందినట్లుగా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. అది చేయనట్లు మీ నిమిత్తమే ప్రార్థన చేస్తాను. మీరు ఈ వారము నువ్వు సంతుష్టి సహితమైన దైవభక్తిని ఆచరించాలని ఆశపడుతున్నాడు. అది నీకు గొప్ప లాభ సాధనం అని నీకు గుర్తు చేస్తున్నాడు, బహుధైర్యం కలుగజేస్తుంది. ఆయన కృప ద్వారా ఈ బహుధైర్యము గొప్ప లాభ సాధన నిరీక్షణగా నీకు మారుతుంది. అది ఇహలోకమందును రానైన యుగములలోను. కనుక యుగములందు జరగబోయే, రాబోయే యుగములందు జరగబోయే ఆయన శక్తి కార్యం ఇప్పుడు జరిగినవిడి, పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీలో జరిగినవిడి, దేవుని వాక్యం మీలో పూర్తిగా వేరుపారి నాటుకున్నట్లు, ఆయన దర్శనం అనుసరించి నడుచుకున్నట్లు దైవభక్తిని ఆచరించండి. అటు చేయటకు ప్రభు మీ కృప చూపించింది గాక. వీళ్ళారా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఒకసారి మీరు మాత్రంగా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు నీతో మాట్లాడినాడా? నీకున్న పరిస్థితులలో దైవభక్తి నేను సరిగా ఆచరించలేక నా సమస్యలను, కుటుంబ సమస్యలను నేను పరిష్కరించుకోకపోతున్నానని, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నానని, నేను లాభకరమైన దైవభక్తి కలిగిన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నానని నీకు ఒకవేళ అనిపిస్తే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు. ప్రభు నీ ప్రార్థన మనవిని ఖచ్చితంగా అంగీకరించి నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తాడు. సర్వశక్తిమంతుడా, చేరొచ్చిన మేము ఈ యొక్క చిన్న పాడ్కాస్ట్లో మా మనసులను అప్పగించి వినిందుకు వేరేటొక మెరిచిన కృపకి వందనాలు. ప్రభా, సంతుష్టి సహితమైన దైవభక్తి బహులాభకరము, గొప్ప లాభ సాధనము, బహుధైర్యమును పుట్టించిన సెలసిన, అది నిజముగా పుట్టించిన యథార్థవంతుడి నిరీక్షణకు ఆధారము కలదైన తన ప్రవర్తన,
తనకు దీవెనకరమైనగా మారుతుందని సెలవిస్తూ వచ్చినాం. అట్టి ఆధారమును సంపాదించుకునే ప్రవర్తన నీ కృప ద్వారా మాకు బహుధైర్యము, అంతేకాకుండా గొప్ప లాభ సాధనము. ఏ రీతిగా మా యొక్క దినదైనిక జీవితంలో నిత్యత్వాన్ని మేము సంపాదించుకోవాలో, ఇహలోక సంబంధమైన అన్యాను మేము సంపాదించుకోవాలో కావాల్సిన దైవభక్తి మా జీవితాల్లో ఆచరించడం కృపనివ్వండి. నీ వైపే, నీ ముఖం వైపే తెరిచూచే యథార్థమైన ప్రవర్తన. మరి ఏ ప్రశ్న, ఏ వ్యక్తి, ఏ సమస్య వైపు మా కనులు వెళ్లకుండా మోషే వలె నేను నిదానించి చూచే అనుభవంలోనికి తీసుకుని రమ్ము. నాత పరిస్థితులన్నీ మమ్మల్ని చూచి దండులోను, పొలంలోను, జనులందరిలోనూ భయం పుట్టినట్లుగా, అన్నిట్లో పొలంలోనూ ఇంటిలోనూ ఆశీర్వదించబడినట్లు నీ సహాయం వెంచున్న మా అందరికీ, నీ ప్రియులను ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బంధకాలను ఉన్నారో, చనిలో ఉన్నారో, వేటాడబెడుతున్నారో వారి పక్షాన కార్యించి, మరణకరమైనది, తెగులు సంబంధమైనది, వేటగాని ఉరి ఏదో నీ ప్రియులం మీదికి రాకుండా కాపాడు. ప్రతి బంధకము అది ఎటువంటి కాడైనను, ఎటువంటి సంఖ్యలైనను యేసుక్రీస్తు నామమున తెంచివేయమని సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. వారి పక్షాన నీ కృప విస్తరింపు చేయమని స్థితిస్తూ పోవలసిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మిమ్మల్ని దీవించిన గాక. మరి యొక్క పాడ్కాస్ట్ కొరకు వేచి ఉండండి. వచ్చే వారం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సమస్త పరిస్థితుల్లో ఆ యొక్క నావను నడిపించినట్టుగా బహుజాగ్రత్తగా నడిపించి అందరికి చేర్చిన గాక. సమస్యలకు పరిష్కారము, సమస్యల యొక్క దరికి మిమ్మల్ని చేర్చిన గాక. మిమ్మల్ని దీవించిన గాక. ప్రభునామానికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.